హాయ్ స్టూడెంట్స్, మన సాంస్క్రిట్ విజేపీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ క్వశ్చన్ పేపర్లో మనకి టోటల్ 16 బిట్స్ ఉంటాయి. ఏ బిట్ ఎలా చదివితే మనం సాంస్క్రిట్లో 99 మార్క్స్ స్కోర్ చేయవచ్చు అనే విషయం పైన ఈరోజు మనం చూడబోతున్నాం. స్టూడెంట్స్, వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్టూడెంట్స్, మనకి క్వశ్చన్ పేపర్లోని బిట్ నెంబర్ 1, ఏకం శ్లోకం పూరయిత్వ భావం చ లిఖత, అనగా ఒక శ్లోకాన్ని పూరించి భావం రాయండి. ఇక్కడ మనకి 2 శ్లోకాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రెండిటిలో ఏదైనా ఒక శ్లోకానికి మనం శ్లోకాన్ని పూరించి భావాన్ని రాయవలసి ఉంటుంది. అయితే భావం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయడానికి అవకాశం ఉంటుంది. శ్లోకం మాత్రం సంస్కృతంలోనే రాయాలి. ఈ 2 శ్లోకాలు మనకి భర్తృహరి సుభాషితాని అనే పాఠం నుండి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి 10 శ్లోకాల నుండి 2 శ్లోకాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు మొదటి 5 కానీ తర్వాత 5 కానీ పరిపూర్ణంగా చదివితే చాలు. స్టూడెంట్స్, క్వశ్చన్ పేపర్లో బిట్ నెంబర్ 2, ఏకం నిబంధ ప్రశ్నం సమాధత్త అని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా మనకి 2 ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ 2 ప్రశ్నలు మనకి పద్య భాగములో ఉన్నటువంటి 4 పాఠాల నుండి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ 4 పాఠాల పేర్లు రామో విగ్రహవాన్ ధర్మ, లక్ష్యశుద్ధి, శ్రీకృష్ణస్య గురుదక్షిణ, గాన పరీక్ష. అయితే మనకు ఇప్పటి వరకు వస్తున్నటువంటి ప్రశ్నపత్రాలను ఆధారంగా చేసుకొని ఆ ప్రశ్నలు అడిగే విధానాన్ని చూసి నేను మీకు సులభంగా ఉండడానికి ఆ 4 పాఠాలను 2 భాగాలుగా విభజించాను. అందులో మొదటి భాగం రామో విగ్రహవాన్ ధర్మ, లక్ష్యశుద్ధి. అలాగే రెండో భాగం శ్రీకృష్ణస్య గురుదక్షిణ, గాన పరీక్ష. మీరు ఈ 2 భాగాలలో ఏదైనా ఒక భాగాన్ని పరిపూర్ణంగా చదివినట్లయితే మనం ఈ బిట్ నెంబర్ 2కి సమ్మరీకి ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్, క్వశ్చన్ పేపర్లో థర్డ్ బిట్, ఏకం నిబంధ ప్రశ్నం సమాధత్త, అనగా ఏదైనా ఒక ప్రశ్నకి వ్యాసరూప సమాధానం రాయండి. ఇక్కడ మనకి 2 ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో ఒక ప్రశ్నకి మాత్రం మనం సమాధానం రాయవలసి ఉంటుంది. ఈ 2 ప్రశ్నలు మనకి గద్య భాగంలోని 4 పాఠాల నుండి ఇవ్వడం అనేది జరుగుతుంది. దయాళు దానశీల నాగార్జున, వీరవనిత కీర్తిసేన, శరణాగత రక్షణం, పితృసేవాపర శ్రవణ కుమార. ఈ 4 పాఠాల నుండి 2 ప్రశ్నలు అనేవి వస్తాయి. నేను విద్యార్థుల సౌలభ్యం కోసం దాన్ని 2 భాగాలుగా విభజించడం అనేది చేశాను. మీరు ఏదైనా ఒక భాగాన్ని చదివితే చాలు. అయితే దయాళు దానశీల నాగార్జున, వీరవనిత కీర్తిసేన ఒక భాగం, శరణాగత రక్షణం, పితృసేవాపర శ్రవణ కుమార అనేటువంటిది ఇంకో భాగం. అయితే ఈ 2 భాగాలలో ఏదైనా ఒక భాగాన్ని ఎంచుకొని మీరు ఆ వ్యాసరూప సమాధానాలు పర్ఫెక్ట్గా చదివినట్లయితే మనం బిట్ నెంబర్ 3కి ఆన్సర్స్ రాసి 6 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. స్టూడెంట్స్, క్వశ్చన్ పేపర్లో బిట్ నెంబర్ 4, చతుర్నాం ప్రశ్నానాం లఘు సమాధానాన్ని లిఖత, అనగా 4 ప్రశ్నలకి లఘు సమాధానాలు రాయండి. ఇక్కడ మనకి ఉపవాచకంలోని 6 పాఠాల నుండి 8 ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటిలో నుండి మనం 4 ప్రశ్నలకి లఘు సమాధానాలు రాయవలసి ఉంటుంది. అయితే ఈ 6 పాఠాలలో 12 ప్రశ్నలు, అనగా ప్రతి పాఠంలో 2 ప్రశ్నల చొప్పున మొత్తం 12 ప్రశ్నలు ఉన్నాయి. వాటిలో ఏవైనా 8 ప్రశ్నలు మనం చదివినట్లయితే బిట్ నెంబర్ 4కి ఆన్సర్ కరెక్ట్గా రాసి మనం 8 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం సులభంగా ఉంటుంది. అయితే మొదటి పాఠంలోని 2 ప్రశ్నలు, రెండవ పాఠంలోని మొదటి ప్రశ్న, మూడవ పాఠంలోని 2 ప్రశ్నలు, 4వ పాఠంలోని 2వ ప్రశ్న, 6వ పాఠంలోని 2 ప్రశ్నలు సులభంగా ఉంటాయి. స్టూడెంట్స్, క్వశ్చన్ పేపర్లో బిట్ నెంబర్ 5, పద్య భాగ సందర్భ వాక్యాన్ని.
ఇక్కడ మనకి 4 వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో 2 వాక్యాలకు మనం సందర్భ సహిత వాక్యాలు రాయవలసి ఉంటుంది. ఆ 4 వాక్యాలు రామో విగ్రహవాన్ ధర్మః, లక్ష్యశుద్ధిః, శ్రీకృష్ణస్య గురుదక్షిణ, గాన పరీక్ష అనే 4 పాఠాల నుండి వస్తాయి. మనం రాయవలసినవి 2 కాబట్టి ఏవైనా 2 పాఠాలు పరిపూర్ణంగా చదివినట్లయితే మనం బిట్ నెంబర్ 5లో 6 మార్కులు సులభంగా తెచ్చుకోవచ్చు. వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే క్వశ్చన్ పేపర్లో బిట్ నెంబర్ 6 గద్య భాగ సందర్భ వాక్యాన్ని. ఇక్కడ మనకి దయాళుః దానశీల నాగార్జున, వీరవనిత కీర్తిసేన, శరణాగత రక్షణం, పితృసేవాపరః శ్రవణకుమారః అనే 4 పాఠాల నుండి 4 వాక్యాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటిలో ఏవైనా రెండిటికి మాత్రమే మనం సమాధానం రాయవలసి ఉంటుంది. కాబట్టి ఏవైనా రెండింటిని చదివితే మనం బిట్ నెంబర్ 6కి సందర్భాలు రాసి 6 మార్కులు సులభంగా తెచ్చుకోవచ్చు. నెంబర్ 7 పద్య భాగ లఘు సమాధాన ప్రశ్న. ఇక్కడ మనకి పద్య భాగంలో ఉన్నటువంటి 6 పాఠాల నుండి 4 ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటిలో నుండి మనం 2 ప్రశ్నలకి సమాధానం రాయవలసి ఉంటుంది. కాబట్టి ఈ 6 పాఠాలలో ఏవైనా 4 పాఠాలు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే మనం బిట్ నెంబర్ 7లో వచ్చేటువంటి 4 ప్రశ్నలలో 2 ప్రశ్నలకి సమాధానాలు రాసి 6 మార్కులు సులభంగా తెచ్చుకోవచ్చు. పద్యభాగంలోని 6 పాఠాలు భర్తృహరి సుభాషితాని, రామో విగ్రహవాన్ ధర్మః, లక్ష్యశుద్ధిః, శ్రీకృష్ణస్య గురుదక్షిణ, గాన పరీక్ష, మాతృగీతం. ఈ 6 పాఠాలలో ప్రతి పాఠంలో 3 ప్రశ్నలు ఉన్నాయి. స్టూడెంట్స్, భర్తృహరి సుభాషితాని, రామో విగ్రహవాన్ ధర్మః, గాన పరీక్ష మరియు మాతృగీతం అనే 4 పాఠాలలోని ప్రశ్నలు నేర్చుకోవడానికి సులభంగా ఉంటాయి. కాబట్టి మీరు ఆ 4 పాఠాలను ఎంచుకున్నట్లయితే బిట్ నెంబర్ 7కి ఆన్సర్స్ సులభంగా రాయవచ్చు. స్టూడెంట్స్, మీకు ఏ బిట్ అయినా అర్థం చేసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో రాయండి. నేను ఆ బిట్ విత్ ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ చేస్తాను. స్టూడెంట్స్, క్వశ్చన్ పేపర్లో 8th బిట్ గద్య భాగ లఘు సమాధాన ప్రశ్న. ఇక్కడ మనకి గద్య భాగంలో ఉన్నటువంటి 6 పాఠాలు దయాళుః దానశీలః నాగార్జునః, వీరవనిత కీర్తిసేన, టిటిబ దంపతి కథ, శరణాగత రక్షణం, పితృసేవాపరః శ్రవణకుమారః, మహాంజీవ శాస్త్రజ్ఞో జగదీష్ చంద్రబోసః అనే 6 పాఠాల నుండి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. వాటిలో నుండి మనం 2 ప్రశ్నలకి సమాధానాలు రాయవలసి ఉంటుంది. చదవడానికి దయాళుః దానశీలః నాగార్జునః, వీరవనిత కీర్తిసేన, టిటిబ దంపతి కథ మరియు మహాన్ జీవ శాస్త్రజ్ఞో జగదీష్ చంద్రబోసః ఈ 4 పాఠాలను ఎంచుకున్నట్లయితే సులభంగా చదవవచ్చు. స్టూడెంట్స్, క్వశ్చన్ పేపర్లో 9th బిట్ ఏకేన పదేన సమాధత్త అనగా పద్య భాగ ఏక సమాధాన ప్రశ్న. ఇక్కడ మనకు పద్య భాగంలో ఉన్నటువంటి భర్తృహరి సుభాషితాని, రామో విగ్రహవాన్ ధర్మః, లక్ష్యశుద్ధిః, శ్రీకృష్ణస్య గురుదక్షిణ, గాన పరీక్ష, మాతృగీతం అనే 6 పాఠాల నుండి 5 ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు చాయిస్ ఉండదు కాబట్టి మనం 6 పాఠాలు చదివినప్పుడు మాత్రమే ఆ 5 ప్రశ్నలకి సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో 10th బిట్ ఏకేన పదేన సమాధత్త. ఇక్కడ మనకి గద్య భాగంలో ఉన్నటువంటి 6 పాఠాల నుండి 5 ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం
గద్య భాగంలోని 6 పాఠాలు పూర్తిగా చదివినప్పుడు మాత్రమే ఈ 10వ బిట్లో ఉన్నటువంటి 5 ప్రశ్నలకి సమాధానం రాసే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్, క్వశ్చన్ పేపర్లో 11th బిట్ సంవిత్ పరీక్ష అనగా ప్యాసేజ్ క్వశ్చన్స్. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఒక 6 ప్యాసేజెస్ ఉన్నాయి. గతానుగతికో లోకః, పరానుకారి గర్దభః, లుబ్ధః కర్షకః, బిడాలస్య గలే ఘంటా, మూర్ఖస్య నాస్తి ఔషధం, హితోపదేశో మూర్ఖాయ. ఈ 6 నుండి ఒక ప్యాసేజ్ మనకి ఇవ్వబడుతుంది. ప్యాసేజ్కి సంబంధించిన 5 ప్రశ్నలు కూడా ఇవ్వబడతాయి. మనం ఆ ప్రశ్నలకి సమాధానాన్ని ఆ ప్యాసేజ్లో వెతికి రాయవలసి ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో 12th బిట్ సంధి విడదీయడం మరియు 13th బిట్ సంధి కలపడం. 12th బిట్లో మనకి 8 పదాలు ఇచ్చేసి ఏవైనా 4 విడదీసి సంధి పేరు రాయమని అడుగుతాడు. అలాగే 13th బిట్లో 8 పదాలు ఇచ్చేసి ఏవైనా 4 కలిపి సంధి పేరు రాయమని అడుగుతాడు. సులభంగా ఉండాలి అనుకుంటే సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి మరియు పూర్వరూప సంధిలోని పదాలను మనం అభ్యాసం చేసినట్లయితే ఈ 12వ బిట్ మరియు 13వ బిట్లో 8+8 16 మార్కులు సులభంగా తెచ్చుకోవచ్చు. సంధి విడదీసిన, సంధి కలిపిన సంధి పేరు రాయడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకుండా చూసుకోండి. క్వశ్చన్ పేపర్లో బిట్ నెంబర్ 14 శబ్ద రూపాన్ని. ఇక్కడ మనకి 3 శబ్దాలు ఇచ్చేసి వాటికి అంతము, లింగము, వచన సహితంగా సంపూర్ణ శబ్ద రూపాలు రాయమని అడుగుతాడు. మనకి పాఠ్యపుస్తకంలో పుంలింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలు మరియు సర్వనామ శబ్దాలు కలవు. పుంలింగంలో రామ, కవి, భాను, ధాతృ, గో అనే 5 శబ్దాలు. స్త్రీలింగంలో సీత, మతి, నదీ, వధు అనే 4 శబ్దాలు. నపుంసకలింగములో వన శబ్దం, వారి శబ్దం, మధు శబ్దం అనే 3 శబ్దాలు. అలాగే సర్వనామ శబ్దాలలో తద్ 3 లింగాలు, కిం 3 లింగాలు, ఏతద్ 3 లింగాలు మరియు అస్మద్, యుష్మద్ శబ్దాలు కలవు. శబ్దాలు రాయడానికి మనం 1 నుండి 12 శబ్దాలు పూర్తిగా చదివినప్పుడు మాత్రమే ఆ 2 ప్రశ్నలకి సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో బిట్ నెంబర్ 15 ధాతు రూపాన్ని అనగా క్రియారూపాలు. ఇక్కడ ధాతు రూపాన్ని 2 రకాలు, పరస్మైపది, ఆత్మనేపది. మనకు పరస్మైపది నుండి 3 మరియు ఆత్మనేపది నుండి 1 ఇలా 4 ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం పరస్మైపదిలో ఉన్నటువంటి 12 ధాతువులకు సంబంధించిన 5 లకారాలు పూర్తిగా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం బిట్ నెంబర్ 15లో 6 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లట్, లుట్, లోట్, లంగ్, విధిలింగ్ ఇలా 5 లకారాలు ఉంటాయి. స్టూడెంట్స్, క్వశ్చన్ పేపర్లో 16th బిట్ సంస్కృత భాషయ అనువదత అని ఇవ్వడం జరుగుతుంది. అనగా ఇంగ్లీష్లో ఇచ్చిన వాక్యాలను మనం సంస్కృత భాషలోకి అనువదించవలసి ఉంటుంది. దీనికి మన పాఠ్యపుస్తకంలో అనువాద వాక్యాన్ని అనే పేరుతో ఒక అభ్యాసం ఉంది. దానిలో 25 వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాల నుండి మనకు 5 వాక్యాలు ఇక్కడ ప్రశ్నల రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటికి మనం సంస్కృతంలో అనువాదం రాయాలి. బిట్ నెంబర్ 16కి చాయిస్ ఉండదు కాబట్టి
మనం 25 వాక్యాలు పూర్తిగా చదవవలసిన అవసరం ఉంటుంది. స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.